ఓకే సో థర్డ్ రౌండ్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మస్తీ గ్యాంగ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. వెరీ గుడ్. వెంటనే క్యారెక్టర్ లో దిగిపోయాను. సూపర్. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? కండక్టర్ పడే కష్టాలు. కండక్టర్ పడే కష్టాలు బస్సులో. కండక్టర్ ఎవరు ఇంతకి? మీరే కండక్టర్. కష్టాలు ఈవిడ వల్ల వచ్చాయా? కాదు, ఇంకా ఈవిడ వల్ల వస్తాయి కూడా. ఇంకా ఉన్నారు. క్యారెక్టర్లు వస్తూనే ఉంటారు. వావ్, బస్ అన్నాక చాలా మంది ఉంటారుగా. ఆల్ ది బెస్ట్. అప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను కండక్టర్ చేయాలనుకున్నారు, కానీ ఏం లాభం, కండక్టర్ అయ్యాను. కానీ ఈ రోజు ప్యాసింజర్లు ఎలాంటి వాళ్ళు తగులుతారో చూడాలి. మేడం, టికెట్ ఎక్కడికి ఇవ్వాలి? కోటి హాఫ్ టికెట్. ఇది ఏమో ఫుల్ టికెట్ లో ఉంది, హాఫ్ టికెట్ అని చూస్తే సైజ్ తక్కువ, ఏజ్ ఎక్కువ, దీనికి హాఫ్ టికెట్ అంట. లేదు నా 4 years, నేను చిన్న పిల్లని. మేడం, మీకు ఫుల్ టికెట్ ఇస్తారు, హాఫ్ టికెట్ ఇయ్యరు. లేదు నాకు 4 years. లేదు మేడం, మీకు ఫుల్ టికెట్ ఇస్తారు, హాఫ్ టికెట్ ఇయ్యరు. లేదు నాకు 4 years. చాలండి, ఈ జోక్ ని టికెట్ వెనక రాసుకొచ్చి ఆ బాక్స్ లో వేసి వచ్చి చెప్తాను. జోక్ వేస్తున్నారా? దీంతో ఎందుకు వచ్చిన బాధ, కానీ టికెట్ అయితే ఇచ్చేద్దాం. ఇవ్వండి. చింపిస్తున్నారేంటి మేడం, ఆర్టీసీ బస్ లో హాఫ్ టికెట్ అంటే సగం టికెట్ చింపి ఇస్తే దాన్ని హాఫ్ టికెట్ అంటారు. కూర్చోండి మేడం. ఇక్కడ చూస్తే అంకుల్ పక్కన అంకుల్ వచ్చిందని అంకుల్ పక్కన కత్తి లాంటి పోరి ఉంది. అంకుల్, టికెట్ ఎడికి పోవాలి? నన్ను కండక్టర్ అంటారు. మీరు కంటి డాక్టరా? ఈ కంట్లో కొంచెం నొప్పిగా ఉంది, చూడరా. కంటి డాక్టర్ కాదు, కండక్టర్. బస్ ఉంటది కదా, బస్ లో టికెట్లు ఇస్తారు, టికెట్లు ఇచ్చే కండక్టర్ ని నేను. అయితే ఏంటి? మీరు ఎడిపోవాలి? మాదే. మాదే కాదు, మీది ఎక్కడా? మాదే కాదు సార్, మీరు ఎక్కడ పోవాలి? మాదేకే పోవాలి. టికెట్ నేను ఏడికి ఇవ్వాలి? అదేదో పూర్ ఉంటది కదా. పూరా? సార్, మీరు అనేది నాకు అర్థమైతలే. మాదే అంటారు, పూర్ అంటారు, ఏంది సార్? ఏడికి పోవాలి? టికెట్ ఏడికి ఇవ్వాలి? మాదేపూర్. మాదాపూరా? నయం, పూర్ అన్నాడు, పూరి అనలేడు. సరే కానివ్వండి, టికెట్ తీసుకోండి. పైసలు ఇయ్యరా? మళ్ళరా సార్, ఇది బస్సు, టికెట్ ఇచ్చిన పైసలు ఇవ్వాలి. మళ్ళరా అమ్మా, చెప్పినా రావడం కాదు సార్, ఇచ్చిన వెంటనే పైసలు ఇవ్వాలి. మళ్ళీ వచ్చినాక ఇస్తా. మళ్ళీ మీరు ఎందుకు వచ్చిన బాగా, పక్కన ఫిగర్ దగ్గరికి వెళ్తే అయిపోతుంది. మేడం, మీరు ఏడికి టికెట్? మేడం, మీకు టికెట్ ఏడికి ఇవ్వాలి చెప్తారా? సిగ్గేస్తుందా? మేడం, మీరు ఇంకా లేవకండి, ప్లీజ్ కూర్చోండి. మేడం, మీరు ఇలా ఉరకకండి. ఏడికి టికెట్ ఇవ్వాలి? నాకు సిగ్గేస్తుంది. అరే మేడం, మీకు సిగ్గు కాదు మేడం, టికెట్ నేను ఏడికి ఇవ్వాలి? మా ఇంటికి. మీ ఇంటికి అడగలేదు, మీరు పోయేది మీ ఇంటికే, మాకు తెలుసు. ఏడుకోవాలనుకుంటున్నారు? కొడైకెనాల్. ఆడ కనిపిస్తుంది, ఆడ కిక్కి కనిపిస్తుంది. ఆ కిక్కిలో దుక్తే అక్కడ కాలువ ఉంది, కాలువలో పోతే డైరెక్ట్ కొడైకెనాల్ తీసుకుపోతారు కాలువ. ఇదంతా కాదు మేడం, టికెట్ ఏడికి ఇవ్వాలి? మాధవపూర్ ఉంటుంది కదా, అక్కడ అబ్బాయిలు చాలా రిచ్ అంట. అక్కడ ఏమైనా పట్టేసుకొని సింగపూర్ చెక్కేద్దామని చూస్తున్నాను. ఇక్కడ అమ్మాయిలందరూ ఇట్లా మాదాపూర్ లో ఆడిని రిచ్, వీడు రిచ్ అనుకుంటే తిరిగి మా గతేం కావాలి. కండక్టర్ బతుకు చూస్తే ఏమో రిచ్ వాళ్ళని ఎంచుకుంటా. కానీ ఇదిగోండి టికెట్. థ్యాంక్ యూ. ఏ కండక్టర్ ఇక్కడ? ఏమొచ్చిందో ఇది తీసుకుని హాఫ్ టికెట్, దీనికేమో లెవెల్ ఎక్కువ. ఏంటి బస్సులో అక్కడికి వెళ్ళి కూర్చున్నాం కానీ బస్సు కదట్లేదు. రండి, మీరు వచ్చి అక్కడ స్టార్ట్ చేయండి, బస్సు స్టార్ట్ చేయండి. రండి, మీరు రండి. ఏందమ్మా, పైసలు కట్టినాం కదా. ఇచ్చారులే బోడి హాఫ్ టికెట్ డబ్బులు, దానికి మీరేమో ఇచ్చాం కదా అంటున్నారు. డ్రైవర్ వచ్చి తీసుకుపోతాడు, ఆగండి, కూర్చోండి కొంచెం సేపు. వీడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పైసలు ఎట్లనే ఇస్తా. పైసలు ఇవ్వండి ఫస్ట్. చెప్పినావా అమ్మా మళ్ళరమ్మని? వచ్చినాగా ఇప్పుడు? మళ్ళరమ్మని చెప్పినా కదమ్మా. ఏంటి సార్ మీరు బావేండి? పైసలు ఇవ్వాలి, దగ్గర పైసలు తీసుకోలేదు. మా దగ్గర పైసలు తీసుకోవాలంటే
వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, మా దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఇదేంది? అది కాదు మేడం, మీ ఏంటంటే మా సార్ ఏం ఆయన చెప్పారు, కుక్కరులు మా కుక్కరులా? అది ఇస్తామన్నారు అందుకే వచ్చిన పైసల కోసమే. ఇది టూ మచ్. అరే పైసలు ఇస్తామన్నారు అందుకే అడగనికే వచ్చిన. అవన్నీ కాదమ్మా, ఫస్ట్ మీ డ్రైవర్ వీళ్ళు మీరు పైసలు ఇవ్వండి. ఇస్తామమ్మా, మళ్ళీ మా పైసలు ఇవ్వండి. మీ పైసలు కండక్టర్ ఉద్యోగం ఒక దండం మీరే వేసుకోండి. నేను ఏ ఉద్యోగం కండక్టర్ డ్యూటీ చేసే నాకు కండక్టర్ బదులు కండక్టర్ దగ్గర కంపౌండర్ గా చేరినా బాగున్నాయేమో. ఇంతే, కండక్టర్ లేడు, బస్ డ్రైవర్ లేడు, మేమే ఇంకా. చాలా బాగా వచ్చింది. పాప కండక్టర్ కి ఎన్ని కష్టాలు వస్తాయి మాకు తెలుసు. కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టికెట్ కొనుక్కోకుండా పాస్ అనేవాళ్ళం. పాస్ లేకపోయినా ఆయన కొంచెం ధైర్యం చేసి ఏదో సార్ చూపి అంటే ఇప్పుడే వస్తాను దిగేసేవాళ్ళం. సో వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. ఓకే, మస్తీ గ్యాంగ్ కండక్టర్ కష్టాలని పాపం చాలా చక్కగా చూపించారు. పాపం పొద్దున బయలుదేరిన వాళ్ళు అర్ధరాత్రికి కానీ ఇంటికి వెళ్ళరు. వాళ్ళు వెరైటీ క్యాండిడేట్లుగా మనలాంటి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు వాళ్ళకి. సో కుస్తీ గ్యాంగ్ మీ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. You wanna rock the party, if you wanna shake your body, say manasara. Oh, ullaasam kuda gatti, oh maatam pakkani dalsa cheydul pura. ఎంత కష్టపడి గెటప్ వేసుకురావు నువ్వు, నాకు అర్థమవుతోంది. ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేసావా? అస్సలు లేదు. ఇంకెప్పుడు లైఫ్ లో ట్రై చేయవు నాకు తెలుసు. అందుకే ఈ రౌండ్ పెట్టి, అంటే మీరు లైఫ్ లో పొందిన కిక్లన్నీ దొరుకుతాయి అనమాట. కానీ చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ లో ఒక ఫోటో దిగు, ఓకే? ఎవరైనా నీ మాట వినకపోతే ఫోటో క్లోజ్అప్ లో చూపించు, డౌటే లేదు. ఓకే, సో ఏం స్కిచ్ చేయబోతున్నారు? ఒక డైరెక్టర్ ఏంటంటే హారర్ మూవీ తీయాలనుకుంటున్నారు. వెరీ గుడ్. అది లొకేషన్ చూడడానికి వెళ్తున్నాం. ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, హారర్ మూవీ ఎలా తీయబోతున్నాము. ఎవరు డైరెక్టర్? నేను డైరెక్టర్, మా అందాల హీరోయిన్ అనమాట. హీరోయిన్ తో పాటు లొకేషన్ చూడడానికి వెళ్తారా మీరు? అంటే ఆ ఎఫెక్ట్స్ తర్వాత చూసి ఎలా భయపడాలో ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. ఆహా, ఓకే, ఆల్ ది బెస్ట్. యాక్చువల్ గా ఇండస్ట్రీలో నేను ఒక పెద్ద డైరెక్టర్ అన్నమాట. అంటే ఇప్పటిదాకా ఏం సినిమా తీయలేదు, తీస్తే ఒక పెద్ద డైరెక్టర్ అయ్యామండి. అంటే పెద్ద డైరెక్టర్ అంటే ఎంత పెద్దగా ఉన్నాడో అనుకున్నారు. అంటే హైట్ లో కాదు, టాలెంట్ లో సినిమా తీసుంటే. నాకు కరెక్ట్ గా ఒక మంచి హీరోయిన్ తగలక ఇప్పటిదాకా సినిమా తీయలేదు. సో ఇప్పుడు మా అందాల హీరోయిన్ పిలుస్తాను, చూడండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా. చూసారు కదా మా హీరోయిన్ ఎంత సిగ్గుపడిపోతుందో. అంటే యాక్చువల్ గా బాంబే నుంచో ఎక్కడి నుంచో హీరోయిన్ తెప్పిద్దాం అనుకున్నా. మన బడ్జెట్ కి అంత ఎందుకులేండి, అనకాపల్లిలో ఉన్న ఆకుకూరల అమ్మాయిని పట్టుకొచ్చేసాను. ఇప్పుడు వీడెవడో అప్పారావు గారు లొకేషన్ చూపించడానికి వస్తా అన్నాడు. వీడెవడో ఇంకా వచ్చి చావలేదు. సెట్ బాయ్స్, ఆ కుర్చీ ఏంటమ్మా కూర్చుంటాను. ఓహో, ఇక్కడ ఎవడు సెట్ బాయ్స్ లేదు కదా, అన్ని మనమే. డైరెక్టరు అన్ని మనమే, ఏం చేద్దాం ఇంకా. అబ్బా అప్పారావు వస్తాడనుకుంటే ఇదంతో కత్తి లాంటి ఫిగర్ వస్తుంది. నేను అప్పారావు వైఫ్ ని. అదేదో ముందే మా హీరోయిన్ ని చూడకుండా నిన్ను చూసుంటే ఖచ్చితంగా పెట్టేసేవాడినమ్మా. అబ్బా ముందే చెప్పొచ్చు కదా అండి, నాకు ఆశ చాలా హీరోయిన్ గా చేయడం అంటే. అంటే ముందే నాకు కనిపించలేదు కదమ్మా. అప్పారావు పెళ్ళామంటే అప్పడల్లా ఉంటది అనుకున్నా, అప్సరసలా ఉంది. ఇంకోసారి వచ్చినప్పుడు చెప్పండి, మీకు హీరోయిన్ గా చేస్తాను. ఈ సినిమా హిట్ అయ్యి మనం ఓ రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా నేను మళ్ళీ తీసుకుంటానమ్మా. సరే అండి, రండి లొకేషన్. సరే రామ్మా హీరోయిన్, మనం లొకేషన్ చూద్దాం. అర్ధరాత్రి చిన్నగా అవుతున్నా ఆ చెట్లని అన్ని చూడండి. చెట్ల గాలి మొత్తం తెరేలని దెయ్యాలు మీ మీదకి వస్తాయి. అమ్మా
నేను పొద్దున్న రమ్మన్నాను నిన్ను సీన్ చూడడానికి. కరెక్ట్ గా 12ంటికి సీన్ చూస్తే ఇంకా సీన్ తీసినట్టే మనం ఉన్నట్టే. ఆ సీన్ చూస్తే నేనే దడుచుకొని చచ్చేలా ఉన్నా. హారర్ అంటేనే అర్ధరాత్రి కదండి, సో చాలా అందరికి బాగుంటుంది. అర్ధరాత్రి సినిమాలో ఎఫెక్ట్ లో కావాలమ్మా. మనం చూడటమే అర్ధరాత్రిలో చూసామనుకో ఏరెక్కడ ఉందో తెలియక చస్తాము. సరే చూడండి, అదుగదుగదుగు దూరంగా మొత్తం సౌండ్లు అన్ని వస్తున్నాయి. నక్క సౌండ్ వినిపిస్తున్నాయా మీకు? వామ్మో ఏందమ్మా ఈ టైంలో నువ్వు నక్కల్ని కుక్కల్ని అన్ని ఇప్పుడే తీసుకొస్తే. అమ్మా హీరోయిన్, నువ్వు ఇంకా ఈ సినిమా తీసేలోపు ఉంటావా? డైరెక్టర్ గా నాకు కూడా సీన్ గుర్తొచ్చింది. చెప్పమ్మా చెప్పు. అందరూ డైరెక్టర్లు అయిపోయారు, అందరూ పండిస్తున్నారు, నీకేం గుర్తొచ్చింది చెప్పమ్మా. అక్కడ ఒక పెద్ద బంగళా ఉంది, పాత పడిపోయిన బంగళా. అక్కడ గాలి బాగా వస్తుంటే ఆ కిటికీ టపటపటప అని కొట్టుకుంటూ గ్లాస్ పగిలిపోయి ఒకేసారి దెయ్యం మీ మీద వామ్మో. వీళ్ళు ఎఫెక్ట్లు నాకే చూపిస్తున్నారు. ఇంకా సినిమా తీసే మీరు డైరెక్టర్లు కాదమ్మా. ఎలా ఉండాలో చెప్పండి, నేను ఎలా పండించాలో చూస్తాను. చూడండి చూడండి, అక్కడ పెద్ద కొండలు 2 మధ్యలో నుంచి భయాలని మీ మీదకి వచ్చింది. ఇంకా నేను గడేయాలని పోయేటట్టే ఉన్నాను. వామ్మో, ఈ సినిమా వద్దు, ఈ డైరెక్షన్ వద్దు. నా పనేదో నేను చేసుకొని వెళ్ళిపోతాను తల్లో. ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళిపోయి నేనేం చేయాలి? పోరా పో, దాంతోనే పో. చీకటి చాలా భయంగా ఉంది. అమ్మో, నేను కూడా ఎందుకు? వెరీ గుడ్, సూపర్. దేం సినిమా తీయకుండానే కనిపించింది. వెరీ గుడ్, చాలా అద్భుతం కుదిరింది. లొకేషన్ కూడా మీ అందరికి చాలా అద్భుతం కుదిరింది. ఈ క్యారెక్టర్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేసావు? నేను వచ్చే ముందు ఇలా ప్రాక్టీస్ చేసుకుని వచ్చేసాను. అలా మామూలుగా అలా వచ్చేసావు. ఎందుకంటే ముఖ్యంగా డాన్స్ చాలా బాగా చేస్తున్నావు. అంటే ఈ గెటప్ వల్ల నీకు అలా డాన్స్ వస్తుంది అనుకుంటా. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత డాన్స్ అదే అలా వచ్చేసాను. అమ్మో, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హే, చాలా బాగా చేశారు మీరు స్కిట్. అద్భుతం కుదిరింది. ఒక కండక్టర్ పడే కష్టాలు చాలా అద్భుతంగా చూపించడం వల్ల 200 పాయింట్స్ వచ్చాయి మీకు. ఇటు సైడ్ లొకేషన్ చూడ్డానికి అప్పారావు వాళ్ళ వైఫ్ వచ్చింది. డైరెక్టర్ గారు కూడా చూశారు, కానీ డైరెక్టరే పారిపోయాడు. కానీ హీరోయిన్ మాత్రం కూడా పారిపోయింది కదా. ఓకే, బాగా వచ్చింది. 200 పాయింట్స్. సో మస్తీ గ్యాంగ్ 900 పాయింట్స్, కుస్తీ గ్యాంగ్ 1000 పాయింట్స్.